హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఈ బ్లౌజ్ కట్ వర్క్ చేయించుకున్నారన్నమాట కస్టమర్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ కట్ వర్క్ ఎలా సింపుల్గా కుట్టాలో నేనైతే ఇవి చూపిస్తున్నాను అనమాట. ప్రస్తుతానికైతే నేనైతే కట్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ అయితే మెడ అయితే ఏమీ కట్ చేయకుండా ఇలా ప్లెయిన్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం మెయిన్ పీస్ మీద ఇలా అయితే ఉంచేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకొని మధ్యలో ఒక టాకా అయితే ఇవ్వాలి. సేమ్ అలానే లైనింగ్కి కూడా ఇవ్వాలన్నమాట. టాకా లైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ టాకా ఈ టాకా సెట్ అయినాయో లేదో చూసుకోవాలి. నాకు ఇక్కడైతే నెక్ మాత్రం మెజర్మెంట్తో ప్రకారం నేను వర్క్ చేయించాను అనమాట. అందుకే ఏ తేడా లేకుండా మధ్యలో అయితే ఏ తేడా లేకుండా ఉంది కాబట్టి నాకు సెట్ అయింది కాబట్టి నేనైతే ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను అనమాట. కొన్ని ఏంటంటే కొంతమంది నెక్లు అయితే వెడల్పుగా వేపిస్తారు. వెడల్పుగా వేయించిన తర్వాత మధ్యలో కుట్టేసి దాన్ని మడిచి వేస్తారనమాట. మెడ వెడల్పోయినప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ఇలా అయితే మధ్యకి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం ఆ కట్ వర్క్ అనేది జరగకుండా నార్మల్గా ఒక స్టిచ్ వేయాలన్నమాట రౌండ్గా. నేనైతే ప్రతి వాటికి కట్ వర్క్లు అయితే ఇలానే వేస్తానన్నమాట. ఇలా వేస్తేనే మనకి క్లాత్ అనేది జరగకుండా కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే క్లాత్ జరిగి షోల్డర్ అటు తగ్గొచ్చు ఇటు పెరగొచ్చు అనమాట. అట్లా ఏం లేకుండా ఇలా అయితే కుట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే కట్ వర్క్ అయితే నీట్గా కోణాల కాడకి కోణాలు తిప్పుకోవాలి. లైట్గా మనం ఏదైనా చేయాలంటే మన ఎడమ చేతిలోనే ఉంటుంది. మనం తిప్పుకోవాలంటే ఎడమ చేతితోనే తిప్పుకోవాలన్నమాట. మనం తిప్పే వాటం అనేది మనకు తెలిస్తే ఏ కట్ వర్క్ అయినా సరే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. బోటిక్ స్టైల్లో వస్తుందన్నమాట. అట్లా ఉంటుందన్నమాట. చూసారు కదా నేను ఎలా అయితే తిప్పుతున్నానో. సేమ్ బిగినర్స్ అయినా సరే ఎవరికైనా రావట్లేదు అన్న వారికైనా సరే ఈ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఏదైనా మన ఎడమ చేతిలో ఉంటుంది మనం తిప్పుకునే విధంలో. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. పైన అంతా ఓపెన్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఆ రౌండ్గా అంతా వేస్ట్ తీసేసిన తర్వాత మనం ఆ కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్లో మొత్తం కూడా కట్స్ ఇవ్వకుండా ఆ కోణాల వైపు అంటే ఎక్కడైతే లోపలికి ఉందో కుట్టు ఆ కోణాల వైపు మనం లోపలికి కుట్టు వరకు కట్ చేసుకోవాలి. టాకా అనేది ఇవ్వాలన్నమాట. ఆ కుట్టులో పైకి అయితే ఇవ్వకూడదు. ఇలా ఇచ్చేసిన తర్వాత మనమైతే ఒక వేలు సహాయంతో మనం సింపుల్గా అత్తిరగలు తీసుకుంటా ఇప్పుడు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అలా అయితే తీసుకొని పై కుట్టి అయితే ఇలా ఇవ్వాలన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. కట్ వర్క్ అయితే నీట్గా వచ్చింది. మనం ఎంత కష్టపడకుండా సింపుల్గా వచ్చింది. నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారు కదా హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో. హ్యాండ్స్ ప్లస్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా అంటే సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.